హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. ఏదైతే ఖమ్మం ఎంపీ సీటు విషయంలో తన సతీమణి కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడో బట్టి విక్రమార్కకు మరి షాక్ ఇస్తూ రెడ్ల వైపే మొగ్గు చూపింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియాంకుడు రఘురామరెడ్డికే టికెట్ను ఖరారు చేసింది. అదేవిధంగా అనుకున్నట్టుగానే హైదరాబాద్లో బీజేపీకి లబ్ధి జరిగే విధంగా ముస్లిం అభ్యర్థినే నిలబెట్టింది. మరోవైపు రాజేందర్ రావుకు యథావిధిగా ఏదైతే పొన్నం ప్రభాకర్ దగ్గరుండి మరి ముందే లీక్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి ఆడిన డ్రామాలో భాగంగా ఇటు బట్టి విక్రమార్కకు చెక్ పెట్టి ముందుగానే రాజేందర్ రావు తోటి నామినేషన్ వేయించిండు. ఆ నామినేషన్ వేసిన రాజేందర్ రావుకే కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కట్టబెట్టింది. మరోవైపు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి ఏదైతే ఉస్నాబాద్ నుంచి ఆయనను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తప్పించి పొన్నం ప్రభాకర్ కేటాయించారో మరి పొన్నం ప్రభాకర్ పూర్తి స్థాయిలో కూడా ప్రవీణ్ రెడ్డిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆయనకు ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకోవడంలో కృతజ్ఞతలైందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు కాంగ్రెస్ పదే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆస్తులు లాగేసుకుంటుందని చెప్పి ఏదైతే మరి ప్రధాని మోడీ చెప్తా ఉన్నారో అందులో భాగంగా కాంగ్రెస్ ఇండియా కూటమి ఆస్తుల లెక్కింపు చేపడతా అని మేనిఫెస్టోలో చేర్చింది. అసలు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను లెక్కించాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్నాయి. దాంతోపాటు ఓవర్సీస్ అధ్యక్షుడు కాంగ్రెస్కు సంబంధించిన నాయకుడు ఏదైతే ఉన్నదో అమెరికా తరహాలో ఎవరైతే వ్యక్తులు చనిపోతారో వాళ్ళ ఆస్తిని మరి ప్రభుత్వం సగం స్వాధీనం చేసుకోవాలి. అమెరికాలో అదే తరహాలో జరుగుతుంది, ఇండియాలో కూడా అదే చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇది ఆస్తులన్నీ ముస్లింలకు పంచడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పి బీజేపీ ఆరోపిస్తున్నదో ప్రధాని మోడీ ఆరోపిస్తున్నాడో దానికి బలం చేకూరే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఇది నిన్నటి స్థూలంగా రాజకీయ పరిస్థితులు. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్లయితే పులిబిడ్డకు పాలమూరు టెన్షన్, ఇప్పటికే 7 సార్లు సొంత జిల్లాలో ప్రచారం. మహబూబ్నగర్ సీటుపై రేవంత్ స్పెషల్ ఫోకస్. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతలా తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ స్పీచ్లు. 10,000 కోట్లు నిధులిచ్చినా ఎందుకింత టెన్షన్? సొంత జిల్లాలో ఓటమి భయమా? పట్టు నిలుపుకునే ప్రయత్నమా? గ్రూప్ తగాదాలతోనే జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా? రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలని చెప్పి మరి పులిబిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయనకు ఓటమి భయం పట్టుకున్నది. ఏదైతే మహబూబ్నగర్ జిల్లాలో మరి ఇటు నాగర్ కర్నూలు కానీ అదేవిధంగా మహబూబ్నగర్ స్థానాలను కైవసం చేసుకోకపోతే తన చరిష్మా ఏదైతే ఉన్నదో అది మసకబారే అవకాశం ఉన్నది. మరోవైపు ఎంపీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పీఠం కదిలే అవకాశాలు ఉన్నదని ఈ పరిస్థితులలో మహబూబ్నగర్లో మాత్రం ఓటమి పాలైతే ఖచ్చితంగా తనను మరి గద్దె దింపడానికి ఇదే కారణమవుతుందని చెప్పి ఆయన ఇప్పటికే 7 సార్లు మరి మహబూబ్నగర్ జిల్లాలో ప్రచారానికి వెళ్ళిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గానికి 10,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినా కూడా ఇంకా ఓటమి భయం ఉన్నది. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇన్నిసార్లు తన నియోజకవర్గానికి వెళ్ళలేదు, కానీ ఎంపీ ఎలక్షన్లో మాత్రం వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ తెలంగాణ దినపత్రిక ప్రచురించింది. ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీదే పెడుతున్నారు. ఇప్పటికే 7 సార్లు జిల్లాలో సభల్లో పాల్గొన్నారు. ఇంతలా ఎందుకు జిల్లా మీద శ్రద్ధ పెట్టారనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎందుకు ఫోకస్ పెట్టిందంటే మరి తప్పనిసరి పరిస్థితి. మహబూబ్నగర్లో కనుక ఓడిపోయినట్టయితే మరి రేవంత్ రెడ్డి చరిష్మా ఏం లేదు, ఇది కేవలం బీఆర్ఎస్ వ్యతిరేకతతోటే గెలిచిరు. ప్రజెంట్ మళ్ళీ బీఆర్ఎస్ను ఫామ్లోకి తీసుకొచ్చింది కూడా రేవంత్ రెడ్డి. ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడి ఏదైతే మరి బీఆర్ఎస్ అధినేత మీద ఆయన అవాకులు చెవాకులు పెళ్ళడంతో బీఆర్ఎస్కు సానుభూతి వచ్చిందని చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆయన సొంత జిల్లాలోనే ఎదురుగాలి వీస్తుందని చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ గెలిచే 4-5 సీట్లలో అందులో ఒకటి మహబూబ్నగర్ కావాలని కోరుకుంటున్నాడు. అందులో భాగంగానే ఆయన జిల్లా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా మనం గమనించవచ్చు. నిన్నటి రోజున బీఆర్ఎస్ అధినేత బస్సు యాత్ర చేపట్టిండు. నిన్నటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టే ప్రణాళికను రూపొందించిండు. అందులో భాగంగా మరి నిన్నటి రోజున ఏదైతే బస్సు యాత్ర చేపట్టి మొదటిసారి ఎన్నికల ప్రచారంలో రోడ్ షోలో పాల్గొన్నాడో ఆయనకు మరి ప్రజల నుంచి అశేష స్పందన లభించింది. నిన్న రోజున
మరి ఏదైతే ఒక ప్రైవేట్ ఛానల్కు 4 గంటల పాటు సుదీర్ఘంగా ఇంటర్వ్యూ ఇచ్చిండో దాంతో మరి రాష్ట్ర ప్రజల్లో కూడా తీవ్ర పెను మార్పులు సృష్టించినట్టుగా మనం గమనించవచ్చు. ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుందో వాటన్నిటికి కూడా సుదీర్ఘ వివరణలు ఇచ్చిండు. ఇటు కరెంట్ అయితేంది, అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది, అదేవిధంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం అయితేంది, మరి నీటిని ఒడిసి పట్టుకోవడంలో వాళ్ళు విఫలమైన అంశాలు అయితేంది, అదేవిధంగా అప్పులకు సంబంధించిన అంశాలపైన కూడా సుదీర్ఘ వివరణలు ఇచ్చిండు. మరోవైపు కరెంటు మీద 13 రూపాయలు పెట్టి కొన్నారని చెప్పి గత ప్రభుత్వం మీద ఏదైతే బురద జల్లుతా ఉన్నారో దానిలో మరి సత్యదూరమైన అంశాలని చెప్పి మరి ₹3.90 కొంటున్నామని చెప్పి ఆధారాలతో సహా చూపించిన పరిస్థితి. మరోవైపు ప్రత్యేక పరిస్థితులలో తాత్కాలిక పద్ధతిన 13 కాకపోతే 20కైనా ప్రభుత్వాలు కొంటాయి, ఇప్పటి ప్రభుత్వం కూడా కొంటున్నదని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దీంతో ప్రజల్లో కూడా తీవ్రమైన ఆలోచన మొదలైంది. మరోవైపు ఇటు రుణమాఫీ దాన్ని కానీ అదేవిధంగా 500 బోనస్కు సంబంధించి కూడా ఖచ్చితంగా మరి కాంగ్రెస్ను నిలదీస్తాం, ఖచ్చితంగా మెడలు వంచి చేయిస్తామని చెప్పి కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని నిలబెట్టిన తరుణంలో ఆయన మరి ప్రచారానికి వచ్చిన సమయంలో ఈ విధంగా అశేష స్పందన లభిస్తుంది. అదేవిధంగా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ 58 ఏళ్ళు మనను గోసబెట్టింది. తెలంగాణ బతికే నీళ్ళ పోరాటం, సాగర్లో నీళ్లున్నా ఇవ్వలేని దద్దమ్మలు, ఏపీ మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏడవన్న ఉత్తమ్, నా చెడ్డి గుంజుకొని ఏం చేసుకుంటావు రేవంత్ రెడ్డి, తులం బంగారం కాదు ఇనుము కూడా ఇవ్వలేరు, రుణమాఫీ పేరుతో మోసం చేశారు, అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించింది, మొదలైన బీఆర్ఎస్ చీఫ్ బస్సు యాత్ర, మిర్యాలగూడ సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో. మరి రోడ్ షోలో ఏదైతే 58 సంవత్సరాల పాటు మరి తెలంగాణ ప్రజలను గోసబెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మనకు అప్పుడైనా ఇప్పుడైనా కాంగ్రెస్ శత్రువు. ఏదైతే కాంగ్రెస్ అబద్ధాలను నమ్మిరు బీఆర్ఎస్ మీద ఏదైతే అలకబూనిండ్రో మరి ప్రజలు ఆ అలకబూని ఇప్పుడు కాంగ్రెస్ని తెచ్చి నెత్తిలో పెట్టుకున్నారు. శత్రువుకు మళ్ళీ ఇప్పుడు శత్రువుని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు మనం కాంగ్రెస్ తోటే పోరాడాల్సి వస్తుంది. గత 58 సంవత్సరాలలో అన్యాయం చేసింది కాంగ్రెసే. మళ్ళీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈరోజు అలవి కానీ హామీలు ఇచ్చిండ్రు, అదేవిధంగా రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి దాన్ని మరి నిరర్ధక ప్రాజెక్టు అని చెప్పడం కోసం ఈరోజు గోదావరి ప్రాంతాన్ని అంతా కూడా ఎండబెట్టి రాష్ట్రంలో కరువును తీసుకొచ్చారని చెప్పి ఆయన ఖచ్చితంగా ప్రజల లోపల మరి అసలైన నిజాలన్నింటినీ కూడా ఎక్కించి మరి పాలేదో నీలేదో మరి ప్రజలను తేల్చుకునే విధంగా చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మీ పాలనే మంచిగా ఉంది సార్, ఉద్వేగానికి గురైన కేసీఆర్ పోరాటానికి సిద్ధంగా ఉండండి అని పిలుపు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం చేపట్టిన బస్సు యాత్రలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ మండలం అర్జాలబాయి దగ్గర బస్సు చేరుకోగానే తమ బాధలు చెప్పుకోవడానికి రైతులు పరిగెత్తుకు వచ్చారు. కేసీఆర్ బస్సు డోర్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా రైతులు గుమిగుడి తమ గోడు వినిపించారు. మీ పాలనే మంచిగా ఉంది సార్ అంటూ తమ కష్టాలను చెప్పుకున్నారు. 20 రోజుల నుంచి కళ్ళల్లో వడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం కొట్టలేరని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేదని రైతు బతుకంతా ఆగమైందని కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. మీ మత్తాలు దునికేవి మీరు ఉన్నప్పుడే, నీళ్లు మత్తాలు దునికేవి మీరు ఉన్నప్పుడే మంచిగుండే సార్, మళ్ళీ మీ పాలన రావాలని చెప్పి వాళ్ళు కోరుకున్న పరిస్థితి. ఈ సందర్భంగా కేసీఆర్ ఉద్వేగానికి లోనైందని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే రైతులు గత 3 నెలలుగా మరి ఇబ్బందులకు గురవుతారో ఇటు సాగునీరు విషయంలో కానీ ప్రజెంటు మరి ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొచ్చిన తర్వాత వాటి కొనుగోళ్లను చేపట్టక తాలు తప్ప పేరుతోటి జాప్యం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా దళారులకు అమ్ముకునే పరిస్థితిని సృష్టిస్తూ ఉన్నారు. మరి ఏదైతే బోనస్ ఇస్తా అన్నారో ఆ బోనస్ ఊసేలేదు. దాంతో రైతులందరూ కూడా మీ పాలనే బాగుండే సార్ అని చెప్పి వాళ్ళ గోడును వెళ్ళబోసుకుంటున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించి మరి ఏదైతే మద్యం ఏ విధంగా ఏరులై పారుతుందనే వార్తకు సంబంధించి దాని అంశానికి సంబంధించి ఒక వార్తను ప్రచురించింది. ఇందిరమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు 18 రోజుల్లో 670 కోట్ల వ్యాపారం, 23,58,827 కేసుల బీర్ల అమ్మకాలు, గతేడాది కంటే 28.7% ఎక్కువ అమ్మకాలు. ఇదే గత సంవత్సరం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఈ విధంగా మద్యం ఎక్కువ స్థాయిలో అమ్ముడు పోతే రాష్ట్రాన్ని తాగుబోతులుగా చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన బాకాలు వదిన పత్రికలు ఈరోజు మాత్రం వేసవి తాపంతో మరి బీర్లు తాగుతారని కొన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి దుష్ట పత్రికలు ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విధంగా 18 రోజుల్లో 670 కోట్ల వ్యాపారం జరిగింది. మరి దీనికి సంబంధించి గతంలో బాకాలు వదిన యూట్యూబ్ ఛానల్ కానీ అదేవిధంగా మరి కాంగ్రెస్ అడుగులకు మడుగులొత్తే పేపర్లు కానీ మరి ఈ విధంగా మద్యం ఏర్లై పారుతుందని ఒక్కరు కూడా వార్తను ప్రచురించే పరిస్థితులు లేరు. తమకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా
వ్యతిరేకంగా ఉంటే ఒక విధంగా రెండు నాలుకల ధోరణితోటి పేపర్లు వార్తలు ఎట్లా ప్రచురిస్తాయి అనే అంశాన్ని కూడా ప్రజలు గమనించాలి. ఇకపోతే అప్పుల బాధతో రైతు దంపతుల ఆత్మహత్య, చికిత్స పొందుతూ భర్త మృతి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పంట కొనుగోలు కేంద్రాలు సరిగా పనిచేయక మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. మరోవైపు రైతు బంధు కూడా రాకపోవడంతో రైతన్నను ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14న పంట నష్టాలతో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పారపల్లి గ్రామానికి చెందిన దంపతులు పూసాల మధుసూదన్, సంధ్య పొలం దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరిలో సంధ్య కోలుకోగా మధుసూదన్ చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశాడు. పంట నష్టం కారణంగా మధుసూదన్ దాదాపు 10 లక్షల వరకు అప్పు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది మంతని నియోజకవర్గానికి సంబంధించి ముత్తారం మండలంలో మరి పారపల్లి గ్రామంలో ఒక రైతు దుస్థితి. ఈరోజు టైలెండ్ ప్రాంతాలకు నీళ్ళు అందలేదు. ఏదైతే ఎస్ఆర్ఎస్పి టైలెండ్ ప్రాంతాలు ఉన్నాయో దానికి శుక్రారంపేట రిజర్వాయర్ ఉన్నది. ముత్తారం మండలానికి సెపరేట్ నీళ్ళు ఇవ్వడానికి ఎల్లంపల్లి నుంచి 2 TMC నీళ్లు మరి సరఫరా చేయలేక ఇప్పుడు ఏదైతే మరి గోదావరిని ఎండబెట్టిందో దాంతో మరి 2 TMC ద్వారా నీళ్లు రాకపోవడంతో పంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి. ఇది శ్రీధర్ బాబు సొంత నియోజకవర్గం. మరి సొంత నియోజకవర్గంలో కనీసం మరి నీటి విషయంలో కూడా ఆయన పట్టించుకున్న పాపాన పోలేదనడానికి ఇది మనం ప్రధాన ఉదాహరణగా భావించవచ్చు. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో, రేవంత్ రెడ్డి తాను మరి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మరి రాజీనామా చేస్తారా అని చెప్పి ఆయన విసిరిన సవాల్ను మరి హరీష్ రావు స్వీకరించిండు. అదేవిధంగా మరి మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా, మేము రాజీనామాకు సిద్ధం అని చెప్పి ప్రతి సవాల్ చేసిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా? రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీష్ రావు ఆగస్టు 15లోగా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్. రైతు రుణమాఫీ అంశం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కుతుంది. మరో 20 రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ మాటల దాడి మరింత వేడివేడిగా సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీని రద్దు చేసుకుంటారా అని సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ రేవంత్ రెడ్డికి ప్రతి సవాలు విసిరిండు. మరి ఏదైతే ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు, మరి రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. ఎందుకంటే 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు మరి ఆ హామీలను అమలు చేయని పరిస్థితి. మరోవైపు తాము రాగానే డిసెంబర్ 2నే రుణమాఫీ, డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి రుణమాఫీకి సంబంధించి వాయిదాలు వేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడున్న పరిస్థితులలో రైతులు మరి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పి. మరి దానికి విరుగుడు ఏందంటే ఖచ్చితంగా వాళ్ళను మళ్ళీ ఆశల పల్లకిలో తింపాలే. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అంటే మళ్ళీ రైతులందరూ కూడా తాము పడ్డ ఇబ్బందులన్నింటినీ కూడా మర్చిపోయి మరి ఈ ఆశతోటైనా రైతులు ఓట్లేస్తారని చెప్పి మరి ఎట్లా నమ్ముతారు జనాలు? రైతులు ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డిని? మొన్ననే కదా మనం హామీలు ఇచ్చి అమలు చేయలేదు అని అంటే దానికి ఆయన ఎంచుకున్న మార్గం దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రమాణం చేయడాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ జోగులాంబ పోయినా, అక్కడ మెదక్ పోయినా, ఇక్కడ వరంగల్ పోయినా, అక్కడ బాసరకు పోయినా, ఆదిలాబాద్ పోయినా, సరస్వతి మీద కూడా, ప్రతి యాదగిరి పోతే లక్ష్మీ నరసింహస్వామి మీద, ప్రతి దేవుళ్ళ మీద కూడా ఒట్లేస్తున్న పరిస్థితి. నిన్న వరంగల్లో కూడా మరి అక్కడ రామప్ప శివుని మీద, అదేవిధంగా సమ్మక్క సారక్క మీద కూడా ఆయన ఒట్లేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రేవంత్ రెడ్డి తీరు. మరోవైపు ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ హామీని అమలు చేస్తా అని చెప్పి ప్రజల లోపల ఒక చర్చ రావడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీని మూసేసుకుంటారా అని చెప్పి ఆయన ఏదైతే ప్రజలను తికమక పెట్టడానికి చేసిండో దాన్ని ఆ సవాల్ను మరి హరీష్ రావు గారు స్వీకరించారు. ఖచ్చితంగా రాజీనామా చేస్తా, మరి నువ్వు ఏకకాలంలో రద్దు చేయకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని ప్రతి సవాలు విసిరితే ఆయన స్పందించిన తీరు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నది. రాజీనామా లేక జేబులో పెట్టుకో అని చెప్తున్నాడు తప్ప మరి నేను కూడా సిద్ధమే అని చెప్తున్న పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి నోటికి అడ్డు అదుపు లేదు. ఎన్ని అబద్ధాలు ఆడాలను అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మంత్రులందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చూస్తే కూడా మనం గమనించవచ్చు. బీఆర్ఎస్కు 2 సీట్లు గెలిస్తే నేను రాజీనామా చేస్తా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. బీఆర్ఎస్ 1 సీటు కూడా గెలవదు, కాంగ్రెస్ 14 సీట్లు, బీజేపీ
2-3 సీట్లు గెలుస్తాయి, సీఎం అవ్వాలని నాకు ఆశ లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, కాంగ్రెస్ 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇది ఈయనైతే చిన్న పోరడో పెద్దోడో కూడా అర్థం కాదు. ఈయన మాటకు మతుండదు, పూటకు గతి ఉండదు అన్నట్టుగా ఈయన నోటికొచ్చింది మాట్లాడతాడు. అసలు ఈయన మాటకు విశ్వసనీయత అనేదే లేదు. ఈయన ఏం మాట్లాడుతాడో ఈయనకే తెలియదు. తర్వాత ఈయన వీడియోలు చూసుకున్న తర్వాత నాలుక గరుచుకున్నాయి సందర్భాలు అనేకంగా ఉన్న పరిస్థితులను కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రహదారి రణబేరి జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? భయపడితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించేదా? కరెంటు నీళ్ళు ఎందుకు వస్తలేవు? తులం బంగారం కాదు, ఇనుము కూడా అయ్యారు. మిర్యాలగూడ సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్, నేను వస్తుంటే కొందరు రైతులు నా బస్సును కొనుగోలు కేంద్రం వద్ద ఆపి గొడవలు పోసుకున్నారు. సార్ ధాన్యం తెచ్చి 20 రోజులైంది, ధాన్యం ఎత్తడం లేదు, ధాన్యం కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో రైతులు వడ్లు కొనబోమని మొండికేస్తే నాతో సహా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి మా తెలంగాణ రైతుల ధాన్యం పండిస్తున్నారు, మీరు ఖచ్చితంగా కొనాల్సిందేనని చెప్పి వడ్లు కొనేటట్టు చేసినామని చెప్పి కేసీఆర్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు రోడ్ షోకు అనూహ్య స్పందన లభించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏదైతే మరి తెలంగాణకు శత్రువు కాంగ్రెసే అని 58 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మీద కొట్లాడిన మనం మళ్ళీ కొట్లాడాల్సి వస్తుంది. ఈరోజు ప్రజలను మభ్యపెట్టి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఈరోజు ప్రజలు నమ్మి మోసపోయిను. మళ్ళీ ఇంకా అబద్ధపు హామీలను, ఒట్లేసి పెట్టే హామీలను నమ్మవద్దని కూడా ఆయన పిలుపునిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు ప్రమాణం చేద్దాంరా, రేపు 10ంటికి ఇద్దరం గన్పార్కు పోదాం, అమరవీరుల సూపర్ సాక్షిగా ఒట్టేసుకుందామని చెప్పి మరి ఏదైతే రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండో ఆ సవాలుకు మరి ప్రతి సవాలు విసిరిండు, ఆ సవాల్ను యాక్సెప్ట్ చేసిండు. మరి రేపు ప్రమాణం చేద్దామంటే రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలను మనం గమనించవచ్చు. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టులోపు రుణమాఫీ అమలు చేస్తా, రేవంత్ ప్రకటన ఇతర హామీల ఊసే లేదు, అమలు చేయకుండా ఏంటన్న దానిపై మౌనం, కాళేశ్వరం వద్దకు రావాలని కేసీఆర్కి సవాలు, నిపుణుల ముందు ప్రాజెక్టుపై చర్చిద్దామని పిలుపు. ఏదైతే ఒక అంశం ఉంటుందో ఆ అంశం మీద స్పష్టత వచ్చే సమయంలో ఆయన మళ్ళీ అంశంలోకి వెళ్తాడు, ప్రజలను తికమక పెడతాడు. ఇక్కడ సవాలు విసిరిండు. మరి దానికి యాక్సెప్ట్ చేసిన మన హరీష్ రావుకు మరి నేను కూడా సిద్ధమే అని చెప్పాల్సి ఉండగా మళ్ళీ ఆయన జేబులో పెట్టుకో అని చెప్పి కాళేశ్వరం మీద చర్చిద్దాం అని మళ్ళొక కొత్త నాటకం ఆడతాడు. కాళేశ్వరం మీద ఇప్పటికే నిపుణుల కమిటీ మరి విచారణ జరుపుతుంది, అదేవిధంగా జ్యుడిషియల్ కమిటీ విచారణ జరుపుతుంది. కొత్తగా ఈయన పోయి అక్కడ మరి ఏం విచారణ చేస్తాడు ఈయనకేం తెలుసు? ఇప్పటి వరకు ఆ కమిటీ విచారణకు సంబంధించిన మరి నివేదిక కానీ, అదేవిధంగా జ్యుడిషియల్ కమిటీకి సంబంధించిన నివేదిక కానీ, అదేవిధంగా ఇంకా అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన నివేదిక కానీ ఏది కూడా నివేదికలు ఇంకా రాకముందే ఈయన మళ్ళీ చర్చిద్దామంటున్నాడు. ప్రజలను మళ్ళీ కాళేశ్వరం వైపు దృష్టి మరల్చి మళ్ళీ దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే మన ఆస్తిలో సగం సర్కార్కు, అమెరికా తరహాలో వారసత్వ పన్ను విధింపు, పిల్లలకు దక్కేది 45%, మిగతాది సర్కార్కు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ, ఇది న్యాయమేనన్న కాంగ్రెస్ మేధావి పిట్రోడా. ఏదైతే ప్రధానమంత్రి ఆరోపిస్తున్నాడో ఇండియా కూటమి పెట్టిన మేనిఫెస్టోలో ఆస్తి మరి సంపద పంపిణీ హామీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పంపిణీ హామీ అని ఏదైతే పెట్టిండో దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆస్తులన్నిటిని కూడా లెక్కగట్టి అందులో నుంచి మరి సంపదను లేనోళ్లకు పంచుతా అంటా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ప్రధాని మోడీ చెప్తున్నాడో ఆయన దాన్ని అన్వయించి ముస్లింలకు సంపదను పంపిణీ చేస్తూ అంటున్నారు. మరోవైపు దానిలో మా మేనిఫెస్టోలో అది లేదని చెప్పుకుంటూనే మరి వాళ్ళకి సంబంధించిన ఏదైతే సీనియర్ నేత శ్యామ్ పిట్రోడా ఉన్నాడో అమెరికాలో ఉన్నట్టే దేశంలో వారసత్వ పన్ను ఉండాలి, మరణించిన వారి ఆస్తుల్లో మెజార్టీ వాటాను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పంపిణీ చేయాలని చెప్పి దాన్ని సమర్థిస్తున్న పరిస్థితి. ఎవరైతే మరి ఆస్తికి ఓనర్లు ఉంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత వారసత్వంగా మరి వారసులకు ఆస్తిని బదలాయించకుండా అందులో సగం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏదైతే పిల్లలకు మరి సగం కంటే ఎక్కువ ఇవ్వద్దు, ఆ సగమే ఇచ్చి మిగతా సగం ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది లేని వాళ్ళకు వంచాలని చెప్తా ఉన్నది. ఇక్కడ ఏదైతే అల్పసంఖ్యాకులుగా అదేవిధంగా పేదవాళ్ళుగా మరి ముస్లింలే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మన ఆస్తులన్నీ గుంజుకొని ముస్లింలకు పంచిపెడతారని ఒకవైపు నరేంద్ర మోడీ మరి దేశవ్యాప్తంగా తిరుగుకుంటూ చెప్తా ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ నేత మాత్రం మేనిఫెస్టోను మరి వివరిస్తూ జనాలకు ఇంకా అమెరికా తరహాలో ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. అంటే ఇండియా కూటమికి ఓటేస్తే మన సంపద అంతా కూడా లాగేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇప్పటికే ముస్లిం ఓటు బ్యాంకును వన్ సైడ్ వేసుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మీకు సంపద కూడా వంచి పెడతామని చెప్తున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు.
కరెంటు కోతలు లేవు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ పెరగలేదు. బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే రాజీనామా చేస్తా. ఇది మంత్రుల పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ అనేది ఉత్పత్తి పెరగనే లేదు అని చెప్పి ఈయన మాటలు, మరి ఈయన మాటలకు అద్దుపద్దు ఉండదు. ఇక్కడ కరెంటు కోతలు లేవంట అన్నాడు. మరొకవైపు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు ఏ విధంగా కరెంటు కోతలు సాగుతున్నాయనే అంశాన్ని కూడా మరి ప్రజలు స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా పెరిగింది, వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన వేళ ఏ విధంగా ఉండే, తర్వాత ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచినామని చెప్పి ఆ రోజు 7,000 మెగావాట్ల ఉత్పత్తి నుంచి ఈరోజు 20,000 మెగావాట్లకు తీసుకొస్తే మరి 13,000 మెగావాట్లు మీ తాత తెచ్చిండా, మరి మీ కాంగ్రెస్ అధిష్టానం ఆ నుంచి మీది నుంచి ఇట్లా ఇసిరేసిందా? తలకాయ లేని మాటలు మాట్లాడుతున్న మంత్రులు ఇక అబద్ధాలను ప్రజలే గమనించాలి. ఇలాంటి వాళ్ళకి ఎన్నికల్లోనే బుద్ధి చెప్పాలి. వాళ్ళకి అధికారం మదం నెత్తికెక్కి ఉన్నది కాబట్టి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తే తప్ప వాళ్ళు మళ్ళీ నేల మీదకి వచ్చే అవకాశం లేదు. ఇక సాక్షి దినపత్రికకు సంబంధించి వార్తలను పరిశీలించినట్టయితే రేవంత్ రెడ్డి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్సే మాట్లాడుతూ ఉన్నాడు. కాళేశ్వరంపై చర్చ కూడా మేడిగడ్డ వద్దే మేధావులతో చర్చిద్దాం. కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. ఈయనకు ఈక తెలియదు తోక తెలియదు. మరి నేను ఆ రోజే ఈయన ఏదైతే మేడిగడ్డ దగ్గరికి వచ్చిండో దానిలో నాకు ఏం తెలియదు. మరి అధికారులు ఏదైతే నిపుణులు ఉన్నారో వాళ్ళ నివేదిక వచ్చేరాక దాని మీద మరి నేనేం మాట్లాడనని చెప్పిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరి నీ మేధస్సును రంగరించి మేడిగడ్డు కడితే మేడిపండు ఎందుకైందో తేలుద్దాం. ప్రతిపక్ష నేతగా దీనిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేదేం, మెదడు రంగరించి కాళేశ్వరం కోసం కాదు దోపిడీ కోసం అని చెప్పి ఈయన ఏదైతే ప్రజలను మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు బూచిగా చూపి ఓట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరోవైపు దేవుళ్ళ పేరు మీద దేవుళ్ళను మరి ప్రమాణాలు చేసి మరి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కూడా కాళేశ్వరం మీద కుట్రలు అనడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఎన్డీఎస్ఏ నిపుణులు ఇప్పటివరకు ఇంకా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికనే ఇవ్వలేదు. మరి జ్యుడిషియల్ అధికారులు నివేదికనే ఇవ్వలేదు. మళ్ళీ ఈయన ఓ దిక్కు విచారణ కమిటీలు వేసి మళ్ళీ విచారణ చేద్దామని చెప్పి ఏ విధంగా అడుగుతున్నాడో ఇది ఏ విధంగా సాధ్యమో కూడా ఆయన చెప్పాలి. ఇకపోతే నిన్నటి రోజున 3 టికెట్లను ఏదైతే పెండింగ్లో ఉన్న కాంగ్రెస్ 3 టికెట్లను కూడా ప్రకటించింది. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్కకు మొండి చేసి చూపెట్టింది. రెడ్లాడిన నాటకంలో మరి బలిపశువుగా మారిండు బట్టి విక్రమార్క. ఇప్పటికే బట్టికి అనేక రకాలుగా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. అటు యాదాద్రిలో మరి ఏదైతే వీళ్ళు కుర్చీలేసి ఆయనకు పీటేసి కూర్చుండబెట్టిర్రు, మరి దళితుడైనంతనే ఆయనకు ఈ అవమానం జరిగిందని, అదేవిధంగా మరి రాహుల్ గాంధీ సభలో ఆయన కాన్వాయ్కి సంబంధించిన వాహనాన్ని కూడా బయటికి వెళ్ళగొట్టి అలా డ్రైవర్ను కూడా కొట్టిన పరిస్థితి. ఈ పరిస్థితులలో బట్టికి ఎక్కడ వీలైతే అక్కడ చెక్ పెట్టడానికి మరి రెడ్లంతా కూడా ఏకమైన పరిస్థితి. మరోవైపు ఈ రెడ్లకు కమ్మ సామాజిక వర్గం కూడా సపోర్ట్ చేసిర్రు. ఏదైతే మరి బట్టి విక్రమార్క సతీమణి టికెట్ అడ్డుకోవడం కోసం మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా అక్కడ ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా కావాలని అలా కొడుకును అడ్డుగా పెట్టి ఇటు బట్టి విక్రమార్క సీటును అడ్డుకున్న పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా మరి గేమ్ ఆడి ఇక్కడ బట్టి విక్రమార్క సతీమణిని తప్పించి మరి వాళ్ళ వియాంకునికి సీట్ ఇప్పించుకున్నాడు. ఏదైతే మరి నా తమ్ముని కోసం నేను సీట్ అడిగినా నాకు కూడా రాలేదని, నా కొడుకు కోసం సీట్ అడిగినా నీకు రాలేదని, మరి మీ సతీమణికి కూడా రాలేదు, అందుకని చెప్పి మన ముగ్గురికి రాలేదు అని చెప్పి ఇక్కడ రఘురామరెడ్డిని తెర మీదకి తీసుకొచ్చిండు. రఘురామరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియాంకుడు. ఈయన మొదటి నుంచి కూడా ప్రయత్నం చేసింది వాళ్ళ కుటుంబం కోసమే. అందులో భాగంగా వాళ్ళ తమ్ముడిని బూచిగా చూపెట్టి ఇక్కడ అలా వియాంకునికి టికెట్ ఇప్పించుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా మరి బట్టి విక్రమార్కకి ఏ విధంగా అవమానాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో అనేది కూడా మరి దళితులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్ రావును ముందుగానే మరి ఏదైతే అధిష్టానం ప్రకటించక ముందే మరి మంత్రి వెంట ఉండి అక్కడ నామినేషన్ వేయించిన పరిస్థితి. అంటే దీనిలో ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని మరి ఇక్కడ రెడ్డిని తప్పిస్తేనే అక్కడ రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పి ఇక్కడ 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టుగా ఏదైతే పొన్నం ప్రభాకర్కి అడ్డుగా ఉన్నాడో ప్రవీణ్ రెడ్డి ఆయనను పూర్తి స్థాయిలో మరి రాజకీయంగా సమాధి చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అన్ని పచ్చి అబద్ధాలు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడనేది శతాబ్దంలోనే పెద్ద జోకు. మరి ఇక జీవితాంతం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. ఈయన గతంలో ఒకసారి ప్రకటించిండు, నేను కనుక ముఖ్యమంత్రిగా మరి ఏదైతే అధికారంలోకి కాంగ్రెస్ రాకపోతే నా గడ్డం గీసుకోనని చెప్పిండు. మరిగా ఇప్పుడు ఈయనే జీవితాంతం మేమే ముఖ్యమంత్రిగా ఉంటామన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారనేది శతాబ్దంలోనే జోకట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలను ఏ విధంగా హింసలు పెడుతుందో ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఇంకా ఓట్లు పడతాయనే ఆశతోటే ఉన్నారు ఇక్కడ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు. ఇక్కడ చూడు మొత్తం
రెడ్లంతా కలిసి మరి అబద్ధాల ఒక కోటరీగా స్టార్ట్ అయిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంచి మొదలు పెడితే వీళ్ళకు ఆ జగ్గారెడ్డి కూడా తోడైండు. ఆ జగ్గారెడ్డిని కూడా వెంట పెట్టుకొని అబద్ధాలు అన్ని పచ్చి అబద్ధాలని మరి వీళ్ళాడేటి అబద్ధాలా లేకపోతే మరి కేసీఆర్ ఆడుతున్న అబద్ధాలు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో మరి ఎవరి అబద్ధాలు ఎవరి నిజాలో చెప్పే అవకాశం కూడా ఉంటుంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్, తాజాగా పర్యావరణ అనుమతులు జారీకి నిపుణుల కమిటీ సిఫారసు. 2017లోనే పర్యావరణ అనుమతులు జారీ. అనుమతులకు విరుద్ధమైన టెక్నాలజీతో విద్యుత్ కేంద్రం నిర్మాణం. దీంతో మారిన టెక్నాలజీకి అనుగుణంగా మళ్లీ పర్యావరణ అనుమతులు పొందాలని 2022లో ఎన్జీటీ ఆదేశాలు. ఏడాదిన్నర తర్వాత ఫలించిన సుదీర్ఘ ప్రయత్నాలు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఏదైతే దీన్ని కూడా విమర్శలు చేసిర్రు, ఇది కూడా అక్కడికి రాదని చెప్పిర్రు. ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కేంద్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మరి వీళ్ళు ఇక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో కూడా మనం గమనించాలి. ఒట్టేసి దేవుడితో రాజకీయాల, దేశం ధర్మం అంటే బీజేపీని విమర్శిస్తారా? సీఎం రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ధ్వజం. బీజేపీలో చేరిన బీఆర్ఎస్ శ్రేణులు నేడు కరీంనగర్లో బండి నామినేషన్ హాజరు కానున్న భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి అని చెప్పి ఏదైతే మరి దేవుని పేరుతోటి మేము రాజకీయం చేస్తాను అని చెప్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ఒట్టేసి చెప్తా ఉండే దేవుణ్ణి మరి మధ్యలోకి తీసుకొచ్చిన కాదా, దేవులతోటి రాజకీయం కాదా అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఇక్కడ బతికున్న చచ్చిన పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా. యువరాజు సలహాదారు చెబుతున్నది అదే. వారసత్వ పన్నుపై మాట్లాడుతున్నారు. మీ పిల్లల కోసం సంపాదించుకున్న దాన్ని సంపద పంపిణీ పేరుతో దోచుకుంటారు. కర్ణాటకలో ముస్లింలకు బీసీల రిజర్వేషన్లు. పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆగ్రహం. ఇక్కడ పిట్రోడా ఏం చెప్పిందంటే అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 40% మాత్రమే వారసత్వంగా వస్తుంది, మిగతా 50% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం, దాన్ని కూడా మరి ఇక్కడ ఇండియాలో అమలు చేయాలని చెప్పి ఏదైతే వారసత్వంగా మరి ఇప్పుడు మనం సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా 10 లక్షల ఆస్తి సంపాదించుకుంటే మరి వారసత్వాన్ని బదలాయించకుండా వాళ్ళు చనిపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్తున్న పరిస్థితి. దాని విన్నే బతికున్న సచ్చిన పన్ను అని చెప్పి ఒకవైపు నరేంద్ర మోడీ ఆల్రెడీ మన సంపద దోచుకుంటానని చెప్పి ఆయన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన నేత కీలక మరి ఇంటర్వ్యూలో కీలకంగా చెప్పిన విషయాలను గమనించినట్లయితే నరేంద్ర మోడీ చెప్తున్న విషయాలు వాస్తవమే అని చెప్పి ప్రజల ముందు తేడతెల్లమైంది. అంటే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే మరి ఏదైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో ఆ మెజారిటీ ప్రజల ఆస్తులను గుంజుకొని మైనార్టీలకు పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నిజమే అని చెప్పి కూడా అక్కడ మరోవైపు కాంగ్రెస్ నాయకులు బుకాయిస్తూ ఉన్నారు. ఏమని మేము అలాంటి మరి ఏదైతే మేనిఫెస్టోలో అంశమే లేదని మరి దీన్ని బట్టి తేటతెల్లమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇండియా కూటమి కనుక అధికారంలోకి వచ్చి ఉంటే ముస్లింలకు పెద్దపీట వేసి మరి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా స్థిరపరచడానికి ఎవరైతే మరి కోట్లాది ఆస్తులు ఉన్నాయో లక్షలాది ఆస్తులు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆస్తులను బదలాయించి పంపిణీ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోడీ చెబుతున్నది ఏమిటి? తెలంగాణపై కమలం గురి ప్రచార ఉధృతి పెంచాలని నిర్ణయం. నేడు సిద్దిపేట సభకు అమిత్ షా. 30న మే 3, 4 తేదీల్లో మోడీ పర్యటన. మరి తెలంగాణ మీద ప్రత్యేకంగా గురిపెట్టింది బీజేపీ. ఇక్కడ ప్రధాని మోడీ ఇప్పటికే 3-4 సార్లు మరి రాష్ట్రానికి వచ్చిపోయిండు, మళ్ళీ 3 సార్లు రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ప్రధాని మోదీ భయపడుతున్నారు. ఎన్నికలు తన చేతుల్లో జారిపోతున్నాయని గుర్తించారు. అధికారం రాగానే కులగణన చేస్తాం, ఆ తర్వాత ఏం చేస్తాం అనేది చెప్పనే లేదు, మా మేనిఫెస్టో చూసి వణుకుతున్నారు. మోదీ ప్రజానేత కాదు, బిలియనియర్ నేత. వారికి 16 లక్షల కోట్లు పంచిపెట్టారు. 90% జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం అని చెప్పి ఇక్కడ రాహుల్ గాంధీ మరి ఏదైతే ప్రకటిస్తున్న తీరు, మరి రాహుల్ గాంధీ చెప్పేదానికున్నో ఇక్కడ ఈయన విశ్లేషించిన దానికి, శ్యామ్ పిట్రోడా విశ్లేషించిన దానికి ఏమాత్రం పొంతన లేదు. ఈయన 90% ప్రజలకు న్యాయం చేస్తా అంటున్నాడు. మరి అల్పసంఖ్యాక వర్గాలకు ఆస్తి పంపిణీ చేయాలనేది మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదేమైనా కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎవరైతే మరి ఓనర్ భాగస్వామి యజమాని చనిపోతాడు, ఆ యజమానికి సంబంధించిన ఆస్తిని మాత్రం ఖచ్చితంగా 55% స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం, దాన్ని మిగతా వారికి పంపిణీ చేయాలని చెప్తున్న పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. ఒక రకంగా మోదీ ఏదైతే మరి భయపడతా ఉన్నాడు అంటే నిజంగానే భయపడతా ఉన్నాడు. పొరపాటున కనుక ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే ఉంటే మరి హిందువులకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా ముస్లింలకు బదలాయిస్తానని చెప్పి ఆయన మరి భయపడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చుగా. కేసీఆర్ కాళేశ్వరంలోనే చర్చ పెడదామా, మీరు కట్టిన అద్భుతం ఏందో చూసి వద్దాం, కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో చూద్దాం,
అసెంబ్లీకి రారు కానీ టీవీలో 4 గంటల సొల్లు. బీఆర్ఎస్కి ఎక్కడైనా డిపాజిట్ వస్తుందా? రామప్ప శివుడు సమ్మక్క సారలమ్మ సాక్షిగా 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి కొత్తగా మళ్ళీ సమ్మక్క సారక్క మీద అదేవిధంగా రామప్ప శివుని మీద దేశంలో హిందువులు నమ్మే 3 కోట్ల మీద దేవతల మీద కూడా ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా సర్వేలలో కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది, ఇక కాంగ్రెస్కు రైతులు ఓటేసే అవకాశమే లేదు అని చెప్తున్న తరుణంలో మరి వీళ్ళను డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒకవైపు మళ్ళీ కాళేశ్వరం వైపు ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాళేశ్వరం వైపు ప్రజల దృష్టి మరల్తే అది ఖచ్చితంగా కాంగ్రెస్కే చెంపపెట్టులా మారుతుంది, ఉరితాడుగా మారుతుంది. కాళేశ్వరాన్ని ఉద్దేశపూర్వకంగానే మీరు ఎండబెట్టిరని చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు అధికారులు మరి కాఫర్ డ్యామ్ కట్టడానికి కూడా మరి ఏదైతే గుత్తేదారు సంస్థతో మాట్లాడినరో వాళ్ళను కూడా మీరు నిర్వహించిన పరిస్థితి. ఎంపీ ఎన్నికలు అయ్యేలోపు కాళేశ్వరం దగ్గర ఎలాంటి పనులు చేపట్టద్దని వాళ్ళ వైపు మరమ్మతుకు ప్రయత్నాలు చేస్తుంటే కూడా వాళ్ళని ఆపిన పరిస్థితి. ఒకవైపు గుత్తేదారు ఆల్రెడీ ఆ పిల్లర్ల ప్లేస్లో మళ్ళీ కొత్త పిల్లర్లు కట్టి దాన్ని పూర్తి స్థాయిలో సొంత ఖర్చులతోటి మరమ్మతు చేస్తా అన్నా కూడా వాళ్ళ మీద మీరు ఆరోపణలు చేసి దాన్ని అవినీతి సంస్థగా చిత్రీకరించి దాన్ని బీఆర్ఎస్ మెడకు చుట్టడానికి ఏదైతే ప్రయత్నం చేసిరో దాంతో ఈరోజు గుత్తేదారు సంస్థ నిబంధనల ప్రకారమే నడుచుకుంటా అని చెప్పి మొండికేస్తున్నది. దీనికి అంతటి కూడా కేవలం ఎంపీ ఎన్నికల్లో మరి సీట్లు సాధించడం కోసం ఈరోజు రైతాంగాన్ని మీరు ముంచిన విషయం అంతా కూడా రైతులందరికీ మరి గమనించిండు. ఈరోజు మరి మొన్నటి రోజున కేసీఆర్ ఇంటర్వ్యూ సుదీర్ఘంగా 4 గంటల పాటు నువ్వు ఏదైతే సొల్లు అని చెప్తున్నావో ఆ సొల్లును మరి విన్న ప్రజలందరూ కూడా నీ అసమర్థ పాలనను గమనించిండు. ఏ విధంగా మరి కాంగ్రెస్ పార్టీకి అనుభవ రాహిత్యంతో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, అదేవిధంగా కుట్రలతో ఏ విధంగా చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇటు రైతాంగం బలవుతుంది, ఇటు తెలంగాణ ప్రజలు బలవుతుంది అన్నది కూడా పూర్తి స్థాయిలో తెలవడంతో ఇప్పుడు 2 లక్షల వైపు ప్రజల దృష్టి మరల్చి మరి వాళ్ళని నమ్మించడానికి దేవుళ్ళ మీద ఒట్లేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన అధినాయకుడు ఆయన కూడా మళ్ళీ బ్లాక్మెయిల్ రాజకీయాలకే పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయాలు ఎట్లా తయారైనాయి అంటే కాంగ్రెస్ నాయకులైతే అడ్డగోలు అబద్ధాలు, అవసరమైతే మరి సానుభూతి వ్యాఖ్యలు, అదేవిధంగా ప్రమాణాలు. వాళ్ళ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ కోటియకుంటే కనీసం నా అంత్యక్రియలకు రండి, స్వస్థలం కలబురగిలో ఖర్గే భావోద్వేగ ప్రసంగం తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి. ఈ విధంగా మరి కాంగ్రెస్కు ఓటేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పగానే చెప్తున్న పరిస్థితిని మరి నా అంత్యక్రియలకు రండి అంటే మీరు ఓటేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్తున్నాడు. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నదని చెప్పాల్సిన పరిస్థితి, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పాలి. మొన్ననే కర్ణాటకలోకి అధికారంలోకి వచ్చింది, తెలంగాణలోకి అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఏ విధంగా చేస్తున్నాం అని చెప్పి ఓట్లాడగాల్సిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి జాతీయ స్థాయి అధ్యక్షుడే మరి ఓటేయకుంటే చచ్చిపోతా అని చెప్పి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం ఏ విధంగా సమంజసం అనేది మరి ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఎంత దిగజారి ఉన్నదో కూడా ప్రజలు గమనించాలి. ఇక కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం అని చెప్పి ఇక్కడ ఏదైతే మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జ్యుడిషియల్ కమిటీ వేసిరో ఆ జ్యుడిషియల్ కమిటీ తమ విచారణను ప్రారంభించింది అని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అదే కాళేశ్వరం మీద చర్చిద్దాం రండి అని చెప్పి ఈయన ఏదైతే మరొక బ్యానర్ ఐటమ్ పెట్టుకుంటాడో ఆయన తాబేదారు పత్రికలకు అదే ఇస్తాడు. ఇటు ఈనాడు అయితేంది, అటు ఆంధ్రజ్యోతి అయితేంది, ప్రజల దృష్టిని మరల్చడే కార్యక్రమంలో భాగంగా ప్రజలు ఆకర్షించే విధంగా ఒక ప్రధాన వార్తను ప్రచురిస్తుంది. దీని నుంచి అంటే ప్రజలు ఏదైతే మరి ఇబ్బందులలో ఉన్నారో, సాగునీరు లేక అదేవిధంగా కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను ప్రస్తావించకుండా మరి వీళ్ళని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒకవైపు దేవుల మీద ఒట్లేసే వార్తలను, అదేవిధంగా ఇటు కాళేశ్వరాన్ని మళ్ళీ ప్రజల్లో నానబెట్టే వార్తలను ప్రచురించి జనం దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా జైళ్లకు కేసీఆర్ భయపడు, మళ్ళీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరు, తెలంగాణకు శత్రువే కాంగ్రెస్, బారాసా గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వ చేతగాంతనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలగూడ సూర్యాపేటలో ప్రచారం అని చెప్పి కేసీఆర్ను మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం జైల్లో అని చెప్పి ఏదైతే చెప్పినో దానికి సంబంధించి కేసీఆర్ ఎక్కడ జైళ్లకు భయపడే వ్యక్తి కాదు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే
వినోద్ అన్నను గెలిపించుకుందాం, గడప గడపకు వెళ్దాం, కేసీఆర్ పథకాలు వివరిద్దాం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల కార్యకర్తలతోటి సమావేశం. ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లను కాంగ్రెస్ ఏదైతే సవాల్ చేసిందో ఒక్క సీటు కూడా గెలవరని దాంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అదేవిధంగా పోరాడే యోధుని చేతికి పదునైన ఆయుధం దొరికినట్టు ఇప్పుడు రైతు సమస్యలు మరి వీళ్ళకి ఆయుధంగా దొరికినాయి బీఆర్ఎస్కు. దాంతో మరి ఏదైతే బీఆర్ఎస్ ప్రచారానికి వెళ్తుందో గ్రామ గ్రామాన అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉన్నది. రైతులందరూ కూడా మరి కాంగ్రెస్ మీద ఆగ్రహంగా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా బండి ఎంపీగా ఏం చేసినావు? కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ చేసిందేంటో చెప్పు. బడికో గుడికో నిధులు తెచ్చినవా? అభివృద్ధి పనులు కనీసం 5 రూపాయలైనా మంజూరు చేయించినవా చెప్పు అని కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థి మరి వినోద్ కుమార్ ఉన్నాడో మరి నువ్వు ఏం చేసినావో చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. దానికి బండి సంజయ్ దగ్గర ఏ విధమైన సమాధానం కూడా లేదు. ఏదైతే మరి మోడీని చూసి ఓటేయండి అని చెప్పి ఓట్లాడుకునే పరిస్థితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆయన దానికి సంబంధించిన మరి నిధులకు సంబంధించిన అంశాలు చెప్పే అవకాశం లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా మరి తాము ఎంపీగా గెలిచినాం, కేంద్రంలో మరి బీజేపీ అధికారంలో ఉన్నది, దాని ద్వారా నేను ఎంపీగా గెలవడం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కానీ లేకపోతే కరీంనగర్ పార్లమెంటుకు కానీ ఈ రకమైన అభివృద్ధి చేసిన అని చెప్పే పరిస్థితి లేదు. దాన్నే మరి ఎండగట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక నిన్న రోజున పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మరి భూపాలపల్లి జిల్లా మాదేపూర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నాడు. దానిలో భాగంగా కాంగ్రెస్ మాటలను నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాదేపూర్లో కార్నర్ మీటింగ్. కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పులేశ్వర్ అన్నారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు అమలు చేయడం లేదన్నారు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని చెప్పి ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఏదైతే మరి వీకెండ్ నాయకులను నమ్మి మోసపోవద్దు. ఈరోజు వాళ్ళ పెట్టుబడులను కాపాడుకోవడం కోసం కేవలం మరి హోదా కోసం పోటీ చేస్తున్న వాళ్ళు ప్రజల లోపల నిత్యం ఉండేవాడిని నేను. మరి ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసే మరి ప్రజా సమస్యల కోసం పోరాటం చేసే తనకే అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా ఆయన అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే ఖమ్మంపల్లి ఇసుక డంపులు ఏవైతే ఉన్నాయో టీజీటీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అక్కడ ఇసుక అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతుందని చెప్పి టీజీటీవీ ప్రత్యేక కథనం ప్రసారం చేయడంతో దాంతో అధికారులు మరి దాని మీద చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడానికి సాహసించలేదో ఏమో కానీ మొత్తానికైతే టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇసుక డంపులను స్వాధీనం చేసుకొని వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించిన పరిస్థితి. మరి వాళ్ళు పోలీసు అధికారులు స్పందించిండు. రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళడానికి మన మాఫియాకు భయపడి ఆ గ్రామాన్ని సందర్శించడానికే భయపడుతున్న పరిస్థితి. అందులో భాగంగా పోలీసు అధికారులు వెళ్ళిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇసుక డంపులు స్వాధీనం మండలంలోని ఖమ్మంపల్లిలో 60 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంపల్లి శివారులో ఇసుక డంపులు ఉన్నాయనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రవిప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకొని ముత్తారం పోలీస్ రెవెన్యూ అధికారులకు అప్పించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఏదైతే మరి ఇసుక డంపులను అక్కడ పెట్టుకొని ఖమ్మంపల్లిలో ఇసుక అక్రమ రవాణా మరోవైపు, మట్టి అక్రమ రవాణా మరోవైపు, బండలను కూడా వదిలిపెడతలేరు. ఏదైతే గుట్ట మీద ఉన్న రాళ్లను కూడా కొట్టి అక్కడ సందరెళ్ళి గుట్టలో పూర్తి స్థాయిలో అంతరించే ప్రమాదం ఉన్నది. ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు అటవీ అధికారులు కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ మరి పట్టించుకొని అదేవిధంగా మైనింగ్ అధికారులు కానీ పట్టించుకోకపోతే మరి పురాతనంగా అక్కడ సందరెల్లిలో ఒక గుడి కూడా ఉన్నది. మరి పురాతన గుడి అది కూడా కనుమరుగయ్యే అవకాశం ఉన్నది. గుట్టలను మరి తొలుస్తూ ఉన్నారు అక్రమార్కులు. మరి కాంగ్రెస్ నాయకులు దీన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. దాంతో అక్కడ రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ అడుగు పెట్టడానికే భయపడతా ఉన్నారు. అక్కడ మాఫియా రాజ్యం వెళ్తూ ఉన్నది. అక్కడ అడుగు పెడితే మరి కొట్టి సముద్రనే భయంలో ఉన్నారు అధికారులు కూడా. మరోవైపు అధికారుల మీద ఒత్తిడి కూడా ఉన్నది, మీరు అటువైపు వెళ్ళవద్దని చెప్పి. అందులో భాగంగా వాళ్ళు ఇటు భయపడి అటు ఒత్తిడికి లొంగి అటు వెళ్ళిన పరిస్థితి. చివరకు టాస్క్ ఫోర్స్ పోలీసులే అక్కడికి వెళ్ళి ఆ ఏదైతే ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. లేకపోతే ఈనాడు దినపత్రిక వార్తలను పరిశీలించినట్లయితే స్థానిక వార్తలను జూన్ తర్వాత నిరుపేదలకు ఇల్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.
జూన్ 6 తర్వాత ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పేర్కొన్నారు. కమాన్పూర్లో బారాసా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కోఆప్షన్ ఇంతియాజు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరగా వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే బారాసా నాయకత్వం కూలుతూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయని బాధ్యతారహిత్యంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కమిషన్లు తీసుకొని నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో బ్యారేజీలు నాశరకంగా మారి కూలుతున్నాయని ఆరోపించారు. ముత్తార మండలం ఓడేడు వంతెన గాలి దుమారానికే కూలిపోయిందన్నారు. దీనిపై విచారణ జరిపి కారకులపై క్రిమినల్ కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు. ఇక్కడ ప్రధానంగా 2 అంశాలను గమనించాలి. మరి శ్రీధర్ బాబు ఐటీ మంత్రి, ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించిందే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు. మేడిగడ్డ మీద వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఆ అబద్ధాలను ప్రజలను ఇంకా కూడా నమ్మియడానికి ఎక్కడికక్కడ మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితే నాకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కూలితే కూలని అనేది కాదు, కేసీఆర్ స్పష్టంగా చెప్పిండు 4 గంటల ఇంటర్వ్యూలో. మరి ప్రాజెక్టులు అన్న కాడ కొన్ని లోపాలు తలెత్తుతాయి, ఆ లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోవాలి. కానీ మీరు నిజంగానే కూలగొట్టాలని చూస్తే అది 100 ఏళ్ళైనా కూలది. ఏదైతే దెబ్బతిన్న బ్లాక్ ఉన్నదో ఆ బ్లాకులో మరి 9, 10 పిల్లర్లు దెబ్బతింటే కావచ్చు, మీరు అట్నే విడిచిపెడితే అందులో దెబ్బతిన్నాయి కేవలం 3 పిల్లర్లే. అందులో ప్రధానంగా 2 పిల్లర్లు దెబ్బతిన్నాయి, 3వ పిల్లరు పాక్షికంగా దెబ్బతిన్నది. పూర్తి స్థాయిలో ఆ బ్లాకును తొలగించి మరమ్మత్తు చేపట్టాలి. అప్పటి వరకు నీటిని తరలించడానికి ఆ బ్లాకును ముయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఖాళీ మరి ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు నీటిని తరలించి ఇసుక బస్తాలు అడ్డం వేసి కూడా నీటిని తరలించి పైకెత్తిపోయచ్చు. కావాలనే మీరు ఎండబెట్టిరని చెప్తున్న పరిస్థితిని మరి నేను అబద్ధాలు ఆడుతున్నానని, ఏదైతే మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని, అదేవిధంగా కూలుతూనే ఉంటాయని చెప్పి మరి బారాసా అధినాయకుడు చెప్పిండని చెప్తా ఉన్నాడు. కూలుతూనే ఉంటాయి కాదు, లోపాలు తలెత్తుతూనే ఉంటాయని చెప్పిండు. అందులో భాగంగా మొన్నటి రోజున ఒడేడులో మరి ఏదైతే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్లు పైన ఉన్న భీములు మరి గాలికి పడ్డ పరిస్థితి, వాటికి కూడా మరి ఇక్కడ ముత్తారమ్మలో గాలి దుమారానికే కూలిపోయిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ప్రధానంగా గమనించాలి, ఇక్కడ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్న విషయాన్ని, అదేవిధంగా అదే ఏదైతే మరి కూలిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన R&B అధికారులు చెప్తున్న విషయాన్ని కూడా ఇక్కడ మనం గమనించినైతే మంత్రులు ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు అనేది మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడనే శ్రీధర్ బాబు మరి నాణ్యత ప్రమాణాలు పాటించగా కూలిపోయిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే గుత్తేదారు నిర్లక్ష్యంతో కూలిన గడ్డర్లు R&B సిఈ ఒడేడు వద్ద మానేరులో నిర్మాణం ఉన్న వంతెన గడ్డర్లు కూలిన ఘటనపై R&B ఉన్నతాధికారులు స్పందించారు. చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ గడ్డర్లు ఏర్పాటు చేసే క్రమంలో గుత్తేదారు వాటి కింద చెక్కలు ఏర్పాటు చేశారన్నారు. నెల రోజుల తర్వాత శాశ్వత చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అలా కాకుండా ఏళ్ల తరబడి చెక్కలే ఉంచడంతో చెదలు వచ్చి పిల్లర్లపై ఉన్న గడ్డర్లు నేలగూలాయన్నారు. ఏదైతే మరి పిల్లర్ల మీద ఈ పియర్స్ మీద గడ్డర్లు ఏర్పాటు చేసి ఆ గడ్డర్ల పైన స్లాబ్ పోస్తారు. ఆ స్లాబు ఏదైతే గుత్తేదారు మధ్యలోనే ఆపేసిండు, ఆ గడ్డర్లు పెట్టే క్రమంలో కూడా దాని కింద పెట్టిన చెక్కలు మరి ఆ చెక్కలు పెట్టి ఏర్పాటు చేసిరు. ఆ చెక్కలను తొలగించి వాటిని సరిచేసి దాని మీద స్లాబ్ పోయాలి. ఆ చెక్కలు పెట్టిన తర్వాత మరి ఆ పనులను నిలిపివేసిండు ఎవరైతే దాని కాంట్రాక్టర్ ఉన్నాడో. మళ్ళీ అటువైపు చూడలేదు, తనకు సంబంధించిన సామాగ్రి అంతా కూడా మానేరులోనే వదిలిన పరిస్థితి. ఆయన డిఫాల్టర్గా మారిండు. ఆ క్రమంలో దాని మీద మళ్ళీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఆ చెక్కలు తొలగియలేదు. అది నెల రోజులలోనే ఆ చెక్కలు తీయాలి. తీయక సంవత్సరాల తరబడి ఉండడంతో అవి ఏదైతే చెక్కలు చెదలు వచ్చి ఆ పిల్లర్ల మీద ఉన్న చెక్కలు చెదలు వచ్చి ఆ గడ్డర్లకు పిల్లర్లకు మధ్య ఉన్న చెదలు రావడంతో అది ఈ గాలివానకు అది పూర్తిగా పక్కకు జరిగి ఆ గడ్డర్లు అదుపు తప్పి కింద పడ్డ పరిస్థితిని, దానికి నిర్మాణ లోపమని గత ప్రభుత్వమే బాధ్యత అని ఇక్కడ శ్రీధర్ బాబు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఏదైతే మరి వాళ్ళ ప్రభుత్వంలోని అధికారే ఏం జరిగిందన్నది ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. నిన్నటి రోజునే 2 సంఘటనలు జరిగినాయి. నిన్న కమాన్పూర్ నుంచి ఈయన మాట్లాడి నాణ్యతా లోపంతో ఒడేడు బ్రిడ్జ్ కూలిందని, ఈయనతో పాటు మరి చిన్న చితక చోటా మోటా నాయకులందరూ కూడా అక్కడ వీడియోలు తీసుకొని మరి ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కూలిందంటున్నారు. తలకాయ ఉన్న మాటలేనా అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలి. ఇక్కడ ఏదైతే దాని కింద పెట్టిన చెక్కలు చెదలు బట్టి ఆ గడ్డర్లు మరి అదుపు తప్పి కింద పడ్డాయని చెప్తా ఉన్న పరిస్థితి. వాళ్ళ స్వయంగా మరి సిఈ ఏదైతే R&B సిఈ మోహన్ నాయక్ ఉన్నాడో ఆయన
పరిశీలించి అక్కడ ఏం జరిగిందో చెప్పిండు. కనీసం మరి అక్కడ జరిగిన సంఘటన మీద అధికారులను పిలుచుకొని రివ్యూ చేసి ఆ రివ్యూ ద్వారా ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన మంత్రి బాధ్యతారాహిత్యంగా ఈ విధంగా ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద బదనాం నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడ ఏ అంశం చిన్న లోపం జరిగినా కూడా దాన్ని గత ప్రభుత్వం మీద ఏ విధంగా నెట్టేస్తున్నారు అనే అంశాన్ని మనం గమనించాలి. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు దగ్గర దాకా కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు చూసినాం, అదేవిధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు చూస్తున్నాం, ఇక్కడ శ్రీధర్ బాబు మాటలు చూస్తున్నాం. ఎవరు చూడు అబద్ధాలతోటే పబ్బం గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కనీస రివ్యూ కూడా చేయకుండా తన సొంత నియోజకవర్గంలో ఉన్న బ్రిడ్జికి సంబంధించి ఆ గడ్డర్లు కూలిపోతే ఏం జరిగిందని అధికారులను కూడా అడగకుండా ఆయన ఏదైతే గత ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పిండు, అది నిర్లక్ష్యం కాదు, గుత్తేదారు నిర్లక్ష్యం, దాని కింద ఉన్న చెక్క చెదలుబట్టి పడిపోయిందని ఇక్కడ ఈయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి మనం గమనించవచ్చు. ప్రజలారా ఇప్పటికైనా మీరు గమనించండి, కాళేశ్వరంలో కూడా ఆ చిన్న లోపాన్ని ఎట్లా ఎత్తి చూపి అది చేస్తూ ఉన్నారో దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఈరోజు ప్రభుత్వంలో మరి ప్రభుత్వం నడపడం చేతగాక ప్రజలకు సౌకర్యాలు కల్పించలేక ఇటు మంత్రులు ఇటు ముఖ్యమంత్రి ఏ విధంగా అబద్ధాలు ఆడుతున్నారు అనేది ప్రజలు గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.